ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు దయచేసిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు నేను 4 లెటర్స్ అంటే ఆల్ఫాబెట్‌లో మనకు 4 లెటర్స్ నేను ఈరోజు తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిగా HALT. మన ఆల్ఫాబెట్‌లో టోటల్ లెటర్స్ 26. అమాంగ్ దెమ్ నేను 4 లెటర్స్. మొదటిగా హెచ్ లెటర్ అంటే ఏంటి? ఏ. ఏ అంటే ఏంటి? ఎల్ అంటే ఏంటి? టీ అంటే ఏంటి? వీటిని మనం ఏం చేయాలి అంటే మనుషులు చాలా వరకు నిర్ణయాలు తీసుకుంటాం. మనుషులముగా మనము మన నిర్ణయాలు ఎలాగుంటాయంటే తొందరపాటు నిర్ణయాలుగా ఉంటాయి. కానీ దేవుని యొక్క నిర్ణయం ఏంటి? మన నిర్ణయాలు ఎలా తీసుకోకూడదు? ఎలాంటి సమయాల్లో మనం తీసుకోకూడదు అనే దాని గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా హెచ్ లెటర్. హెచ్ లెటర్. హెచ్ అంటే హంగ్రీ. హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. మన నిర్ణయము ఎప్పుడు కూడా ఆకలితో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఆకలేస్తున్నప్పుడు చాలా మంది చూస్తాము. అంటే చాలా వరకు న్యూస్‌లలో మనం వింటాం. ఆకలికి తట్టుకోలేక ఈ యొక్క వ్యక్తి వెళ్లి దొంగతనం చేసెను. లేకపోతే ఆకలితో తట్టుకోలేక ఇలాగా తప్పుడు పని చేసెను. ఆకలి, ఆకలితో ఉన్నప్పుడు మన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా ఉండకూడదు. లేకపోతే ఆకలికి తట్టుకోలేక ఇంక మనకు తినడానికి భోజనం లేదు, మనము చనిపోదాము అనే నిర్ణయాలు అలాంటివి మన హృదయాల్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ యొక్క చిక్కుడుకాయల కూర కోసము జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న విధముగా మనం ఉండకూడదు. మన యొక్క నిర్ణయాలు అలాగ ఉండకూడదు. ఆకలితో హంగ్రీ. హెచ్ అనగా హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆకలితో ఉన్న సమయములో మనకి ఏది లేకుండా ఆకలేస్తుంది. ఆ టైంలో మన నిర్ణయాలు తప్పుడుగా ఉండకూడదు. దేవుడికి ఇష్టం లేని నిర్ణయాలుగా ఉండకూడదు. దొంగతనమని కానీ, లేకపోతే ఇంకా వేరే ఏ పాపమైనా చేయడానికి మన యొక్క హృదయము మనల్ని ప్రేరేపించకూడదు. రెండవదిగా ఏ. ఏ అంటే యాంగ్రీ. ఫస్ట్ వన్ ఈస్ హంగ్రీ, ఆకలి. ఏ అంటే యాంగ్రీ. యాంగ్రీ మీన్స్ కోపము. కోపంలో ఉన్నప్పుడు మన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను చంపుతా. ఇట్లా ఇలాంటివి ఒక ఇదిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు తన బలిని అర్పించలేదు. తన తమ్ముడు బలిని అర్పించాడని చంపిన అన్న వలె కోపంతో ఉండే నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటి నిర్ణయాలు కోపంలో ఉన్నప్పుడు తీసుకుంటే మనము పాపము చేయడానికి అవి మనల్ని ప్రేరేపిస్తాయి. ఆకలితో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. రెండవదిగా కోపముతో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మూడవదిగా ఎల్. ఎల్ అంటే లోన్లీ. లోన్లీ అంటే మనము ఒంటరిగా అయిపోయినప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ మనం మనకు మనమే అయ్యో నన్ను ఓదార్చేవారే లేరా, నా సమస్యలు ఇంకా నన్ను విడిచిపోవా, నా బాధ ఇంకా నన్ను విడిచిపెట్టి పోవా, నేను ఒంటరిగా ఉన్నానే, ఈ ఒంటరితనాన్ని నేను భరించలేకపోతున్నాను అనే సందర్భంలో కూడా మన నిర్ణయాలు తప్పుగా ఉండకూడదు. ఎన్ని మంది యవ్వనస్తులు, ఎన్ని మంది వ్యక్తులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపించుకుంటున్నారు, లేదా కుటుంబాలు విడిపోయే సమస్యలు. ఇలాగా లోన్లీగా ఒంటరిగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు తప్పుడుగా ఉండకూడదు. నాలుగవదిగా టీ. టీ అంటే టైర్డ్. అలసిపోయినప్పుడు మన నిర్ణయాలు కూడా తప్పుగా ఉండకూడదు. అబ్రహాము అలసిపోతాడు. తన కుమారుని బలి అర్పించమన్నప్పుడు 100 సంవత్సరంలో ఇచ్చిన కుమారుడు ఇస్సాకును బలి అర్పించమన్నప్పుడు అలసిపోతాడు అబ్రహాము. వయస్సు లేదు. వయస్సు కోఆపరేట్ చేయడం లేదు. బాధ తట్టుకోలేకపోతున్నాడు. టయర్డ్ అయిపోయినాడు. నడుస్తా ఉన్నాడు. ఇంకా అంటాడు, నన్ను తీసేసుకో.
మోషే కూడా అలసిపోతాడు. అలాగా అలసటగా ఉన్నప్పుడు కూడా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అస్సలే తీసుకోకూడదు. మొదటిగా ఆకలి వేళలో మనం పాపానికి ప్ర ప్రేరేపించకూడదు. రెండవదిగా కోపంగా, యాంగ్రీగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు తప్పుడుగా ఉండకూడదు. మూడవదిగా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరితనం భరించలేక తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నాలుగవదిగా అలసిపోయినప్పుడు ఓదార్చేవారు లేక, సేద తీర్చేవారు లేక తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. దేవుడు అంటున్నాడు, నేనున్నాను నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను. మీ నిర్ణయాలన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్తాడు చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనములో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా! హల్లెలూయా! నరుని యొక్క హృదయములో ఈ యొక్క ఆకలేసినప్పుడు, కోపమొచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అలసిపోయిన వేళల్లో మనం రకరకాల నిర్ణయాలు తీసుకొని పోయినా అవన్నీ స్థిరము కాదు. దేవుని యొద్దకు అవి చేర్చలేవు. దేవుని యొక్క తీర్మానమే స్థిరము. ఆయన యొక్క నిర్ణయమే స్థిరము. మన జీవితంలో ఆయన యొక్క తీర్మానం ఏంటో, ఆయన తీర్మానానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆకలితో ఉన్నావా? దేవుడికి సమర్పించుకో. కోపముతో ఉన్నావా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. అలసిపోయి ఉన్నావా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఒంటరితనముతో బాధపడుతున్నావా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఆయన యొక్క తీర్మానమే స్థిరము. ఆయన తీర్మానము నువ్వు తప్పుడు తోవలో పోవాలనేది కాదు. నీవు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో అనేదే ఆయన యొక్క తీర్మానము. ఈ తీర్మానానికి మనల్ని మనం సమర్పించుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, మేము చూసాము నాయన, HALT, హాల్ట్ అని. నైనా ఆకలితో ఉన్నప్పుడు, కోపములో ఉన్నప్పుడు, ఒంటరితనములో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు మా నిర్ణయాలు తప్పుడుగా ఉండకుండా, మీకు ఇష్టము లేనివిగా ఉండకుండా, మీ యొక్క స్థిరమైన తీర్మానానికి మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి కృప చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.